నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో గోరు చిక్కుడుతో టేస్టీగా ముద్ద కర్రీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. కొంతమంది గోరు చిక్కుడు గోకరకాయని వారి వారి ప్రాంతాన్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది. అలాగే ఈ కర్రీ గ్రేవీగా కాకుండా కాస్త డ్రైగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ కర్రీని కుక్కర్లో చాలా త్వరగా చేసుకోవచ్చు. ఉదయం బాక్స్లోకి పెట్టాలన్నా త్వరగా చేసి పెట్టేయచ్చు. ఎక్కువ కష్టపడకుండా కమ్మగా రెడీ అయిపోతుంది. మరి ఈ టేస్టీ గోకరకాయ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఈ కర్రీ చేయడానికి ఇక్కడ నేను 1/2 కిలో గోకరకాయని తీసుకొని బాగా కడిగి ఇలా కట్ చేసి తీసుకున్నాను. మరీ పొడవుగా కాకుండా ఇలా మీడియం సైజ్గా కట్ చేసి తీసుకోండి. గోకరకాయ లేతగా ఉంటే కర్రీ రుచి అనేది చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు తీసుకున్న గోకరకాయ ముద్రగా ఉంటే నార తీసి తెంపి తీసుకోండి. వీలైనంత వరకు ఇలా లేతగా ఉండేలానే చూసుకోండి. ఇప్పుడు ఈ కర్రీని చేయడానికి మరో పక్కన కుక్కర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే గోకరకాయని కొంచెం ఉడకబెట్టి గిన్నెలో అయినా చేసుకోవచ్చు. నూనె కొంచెం ఇలా వేడయ్యాక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పును, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్రను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇలా ఇవి కొంచెం వేగాక ఇందులోనే ఒకటి పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా దూరగా ఫ్రై చేయండి. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. వీటితో పాటే కొంచెం కరివేపాకును కూడా తీసుకొని ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా ఒక 80% ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని అంతా కలిసేలా ఇలా బాగా కలిపాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన గోకరకాయని తీసుకోండి. అలాగే ఈ కర్రీకి సరిపడా ఉప్పుని కూడా ఇదే టైంలో తీసుకొని బాగా ఫ్రై చేయండి. మంటను ఎక్కువగా పెట్టి 1-2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే గోకరకాయ అనేది కాస్త ఇలా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇదే టైంలో గోకరకాయ ఉడకడానికి ఇలా చిన్న టీ గ్లాస్ నీళ్ళను తీసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2 విజిల్స్ చేయండి. ఒక పక్కన విజిల్స్ అవుతూ ఉంటాయి, మరో పక్కన ఇంకొక స్టవ్ పైన ఇలా ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును తీసుకొని దూరగా ఫ్రై చేయండి. శనగపప్పు అనేది ఇలా కాస్త వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకొని మరి కాస్త వేగనివ్వండి. మీరు కావాలంటే ఇదే టైంలో కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకునైనా వేయించవచ్చు. ఇక్కడ నేను కారం వాడుతున్నాను కాబట్టి ఎండుమిరపకాయలు వేయలేదు. మీకు నచ్చితే ఎండుమిరపకాయలైనా తీసుకోవచ్చు. ఇవి ఇలా కొంచెం వేగాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులను తీసుకొని నువ్వులు కొంచెం చిటపడమనంత వరకు వేయించండి. ఎప్పుడైతే నువ్వులు ఇలా బాగా వేగి ఇలా చిటపడమనడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇంకొక ప్లేట్లోకి తీసుకొని ఇవి కొంచెం చల్లారనివ్వండి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. వీటితో పాటే ఒక 3-4 వెల్లుల్లిపాయల్ని పొట్టుతో సహా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచండి. మరో పక్కన 2 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. ఇలా మనం ఒక 2 విజిల్ చేసామంటే గోకరకాయ అనేది ఇలా చక్కగా ఉడికిపోతుంది. అలాగే ఇలా ఉడికించాక మీకు ఏమైనా నీళ్ళలాగా అనిపిస్తే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉడికించండి. మనం పొడి వేయడానికి ముందుగా ఇందులో నీళ్ళు అనేవి ఉండకూడదు అన్నమాట. ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయాక ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టిన పొడిని కూడా తీసుకొని కలుపుతూ ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఒక 3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే మనకు ఈ కర్రీ అనేది తయారైపోతుంది. మీకు ఈ కర్రీ అనేది కొంచెం పొడి పొడిగా ఉండాలనుకుంటే నీళ్ళు అనేవి కంప్లీట్గా అయిపోయాకే పొడిని తీసుకొని కలపండి. ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసామంటే చక్కగా ఈ కర్రీ అనేది ఇలా తయారైపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీరాకును తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం ఈ కర్రీని సింపుల్గా చేసిన మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి తిన్నా చపాతీలోకి తిన్నా తృప్తిగా తినేస్తారు. సో ఎవరైతే మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా గోకరకాయ కర్రీని చేయాలనుకుంటారో వారు డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.